మతోన్మాది కరుణాకర్ అనే సుగుణ, వీడు ఒక మదమెక్కిన పిచ్చి కుక్క, మదమెక్కిన పిచ్చి కుక్క, కామ పిశాచి. వీడేం మాట్లాడాడో చూడండి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకొని మరి ఇవి కనిపించట్లేదా మీకు? కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరాయి, కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరాయి, కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరాయి. చూశారుగా ప్రజలారా, వాడేం మాట్లాడాడు చూశాడుగా. మదం ఎక్కి వాడు ఒక పశువులాగా ప్రవర్తిస్తూ, పశువు కంటే ఇంకా హీనం, వాడు మనిషి అనకూడదు, వాడు పశువు అనకూడదు, ఇంకా అంతకంటే హీనంగా మాట్లాడాలి. ఒక పశువులాగా విచక్షణ లేకుండా క్రైస్తవులను ఏ విధంగా దూషించాడో చూడండి. పాస్టర్ల భార్యలు వీడికి కావాలంట, కామ పిశాసి వీడు, మతోన్మాదీయుడు. మతం అనే రంగు బొలుముకొని హైందవ సోదరులను మోసం చేస్తూ, యథార్థమైన హైందవ సోదరుల దగ్గర వీడు డబ్బులు వసూలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ పెట్టి క్రైస్తవుల మీద పడి డబ్బులు దండుకొని ఈడొక ఆన్లైన్ మాఫియా అన్నమాట వీడిది. కాబట్టి ఈ న్యూస్ ఛానల్స్ వరకు గమనించిన మరి వీటిని ఎందుకు ప్రచారం చేయరు మీరు? ప్రియా చౌదరి అన్న సహోదరి కూడా డిబేట్ చేసింది వచ్చి బిగ్ టీవీలో. మరి ఇవి కనిపించట్లేదా మీకు? ఇట్లా మాట్లాడొచ్చా వాళ్ళు? వీటిని ఖండించరా మీరు? వీటి మీద డిబేట్ చేయరా మీరు? అంత మాత్రమేనా? ఇంకా మా బైబిల్ నోటి దూషించారు చూడండి. కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. బైబిల్ ఏ విధంగా దూషించాడో చూడండి. యేసు ప్రభుని ఏ విధంగా దూషించాడో చూడండి. ఇవన్నీ మీకు కనిపించట్లా. ఎందుకు అంటే మీరు ఒక మతానికి కొమ్ము కాస్తున్నారు. భారతదేశం అనేది సెక్యులర్ దేశం. భారతదేశంలో అన్ని మత విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి మెలిసి జీవించే ఈ దేశంలో మీరు మతం అనే ఉగ్రవాదానితో నింపబడి, మత ఉన్మాదంతో, మత విశ్వాసాల మధ్య మీరు చిచ్చు పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ముందు గమనించాల్సింది హైందవ సహోదరులు గమనించండి. ఈ మతోన్మాదులు చేసే కుట్రలు మీరు గమనించండి. కాబట్టి ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి మేము సవాలు విసురుతున్నాం. నీకు దమ్ముంటే ఈ వీడియోలు ప్లే చేయి నీ ఛానల్లో. నీకు దమ్ముంటే వాళ్ళని పిలిపించి డిబేట్ చేయి. నీకు దమ్ముంటే ఖండించు. నీకు దమ్ముంటే క్రైస్తవులను నువ్వు ప్రేమిస్తే, ముస్లిమ్స్ను ప్రేమిస్తే, అన్ని మత విశ్వాసాలను ప్రేమిస్తే, నీకు దమ్ముంటే వాళ్ళని పిలిపించి డిబేట్ చేసి వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలను ప్రచారం చేసి మీ ఛానల్స్లో ప్రసారం చేసి వాళ్ళని ఖండించి వాళ్ళని అడగండి. ఎందుకు ఇలా మాట్లాడారు? తప్పు కదా, ఈ రాజ్యాంగ విరుద్ధం కదా అని అడగండి. అడిగే దమ్ము నీకుందా? ఉంటే ఆ పని చేయాలి నువ్వు. అది చేయకుండా షాలేం రాజు గారు మాట్లాడిన ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకొని దాన్ని ఏదో నష్టం జరిగిపోయిందని ఏ మతాన్ని కానీ, ఏ దేవీ దేవతలను కానీ, ఏ స్త్రీలను కానీ ఆయన దూషించలేదు. ఇది స్పష్టత. మీరు హడావుడి చేసినంత మాత్రాన అదేదో తప్పు అయిపోదు. షాలేం రాజు గారు ఏ తప్పు మాట్లాడలేదు ఆయన. కాబట్టి గమనించి మీరు దమ్ముంటే వాళ్ళని పిలిపించి వీడియోలు ప్రసారం చేసి టెలికాస్ట్ చేయండి. లేక మీరు మతోన్మాదులు కమ్ముడు పోయారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇంకా మీ మీద చట్టపరమైన కంప్లైంట్లు కూడా మేము చేసాం. మీ మీద చట్టపరంగా కంప్లైంట్ కూడా చేశాము. అధికారులకు మీ మీద కేసులు కూడా పెట్టాము. త్వరలో మీకు నోటీసులు వస్తాయి. చట్టపరంగా మీ మీద మేము ఎదుర్కొంటాం. పరువు నష్టం దావా కేసులు కూడా మేము వేయబోతున్నాం. వీటన్నిటికీ మీరు సిద్ధంగా ఉండండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రేమ వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈ వీడియో ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అనంటే, మరి గడిచినటువంటి కొన్ని దినాల నుంచి దైవజనుడు షాలేం రాజు గారి గురించి మీడియాలో రకరకాలుగా అనేక మంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏమిటి అనంటే, షాలేం రాజు గారు సంఘాన్ని గురించి ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అన్యులకు ఆపాదిస్తూ వాటిని చిత్రీకరిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో కొంతమంది స్త్రీలు కూడా వచ్చి మరి షాలేం రాజు గారి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడేటువంటి వీరు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనవిగా లేదు.
కాని మాటని వారు పుట్టిస్తా ఉన్నారు. వాస్తవానికి షాలేం రాజు గారు హైందవ స్త్రీలను గురించి ఎక్కడైనా పేరు పెట్టి మాట్లాడారా అంటే లేదు. కానీ వీళ్ళు హైందవులకు ఆ మాటను ఆపాదిస్తూ మత విద్వేషాలని కలిగిస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా స్త్రీ జాతికే అవమానాన్ని కలిగించేటట్లుగా ఉన్నారు. ఆ పార్వతి అనేటువంటి సహోదరి ఆమె తన ముఖాన్ని 10 రకాలుగా తిప్పుతుంది. ఆమె మతి భ్రమించి ఆ పొలాల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తిలాగా నాకు కనపడతా ఉంది. నిజంగా ఒక హైందవ స్త్రీకి తగినటువంటి కొలతలు వాళ్ళలో నాకు కనపడట్లేదు. వాస్తవానికి భారతదేశము భద్రమైనటువంటి దేశం. అనేక మంది స్త్రీలు సాంప్రదాయానికి విలువనిచ్చేటువంటి వారు. ఒకసారేమో చీరకట్టులో కనపడుతుంది, మరొకసారేమో చుడిదారులో కనపడుతుంది. నిజంగా ఆమె ప్రవర్తన మతి భ్రమించినటువంటి వ్యక్తిలాగా తన జీవితం కనపడతా ఉంది. పిల్లరా గమనించండి, ఈ మతోన్మాదపు ఛానల్స్ కూడా కొంతమంది రాజ్ టీవీ అని, డైల్ టీవీ అని, రాజ్ న్యూస్ అని, అలాగనే ఐరా, ఈ ఛానల్స్ అన్ని కూడా మరి వాటికి ప్రత్యేకంగా స్థానాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే మతోన్మాదపు ఛానల్గా వారు చిత్రీకరిస్తూ ఉన్నారు. ఛానల్స్ ఉన్న దేని కొరకు? సమాజంలో దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలని నిలదీయడానికి, ప్రజలకు న్యాయం జరిగించడానికి. కానీ ఈ ఛానల్స్ కొన్ని రకాల మతోన్మాదపు శక్తులకి పనిచేస్తూ ఉన్నాయి, తొత్తులుగా పనిచేస్తూ ఉన్నాయి. కారణం వాళ్ళకి లబ్ధి కొరకై ఆ విధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు హైందవుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నాడు షాలేం రాజు గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా మనోభావాలు దెబ్బతినేటట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కరుణాకర్ సుగుణ అనేటువంటి వాడి నోటితో బైబిల్ గ్రంథాన్ని గురించి ఏమని మాట్లాడాడో మీరు ఈ వీడియో చూడండి. కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. అలాగనే పాస్టర్ గారి యొక్క జీవిత భాగస్వామిని వాడు కోరుకుంటా ఉన్నాడు. పాస్టర్ల పిల్లలు వాళ్ళకి కావాలంట. అంటే దీనిని బట్టి మా మనోభావాలు దెబ్బతినట్లేదా? వాడు డైరెక్ట్ గా మాట్లాడినటువంటి మాటల్ని మీరు వినండి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా? లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి తప్పండు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాడు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర, ఆడి భార్య నేను దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడైనా ఉన్నాడా? అంత మాత్రమే కాదు, మాకు ఎంతో ప్రాణపదమైనటువంటిది శిలువ త్యాగం. ఆ శిలువ త్యాగాన్ని గురించి ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో ఈ వీడియో చూడండి. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా, ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడో 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేత్రమే. ఒకటి కనిపించిన 3వ మేకే భాస్కర్ కిల్లి వేసుకో. సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేకది చెక్క అనుకోపోని చెక్క 2 చెక్కలు వేశారు కదా. అంటే నీ మీద కొట్టేశారు డాలింగ్, ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే ఎనీవేస్ ఇట్స్ ఓకే. ఆ 2 చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. వీటిని చూసినప్పుడు మాకు ఎంతో ఆవేదన కలుగుతూ ఉంది. మాకు మనోభావాలు ఉండవా? మాకు ఇబ్బంది కలగదా? ఎంత దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మేము సహించాము, ఇక సహించేదే లేదు. మీరు ఎలాగైతే స్పందిస్తున్నారు అంతకి 100 రెట్లు మేము స్పందించేటువంటి ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక మీకు నిద్ర లేకుండా చేయడమే మా పని. ఇప్పటి వరకు మేము శాంతి కాముకులుగా మా భక్తి జీవితం ఏంటో మేము కొనసాగుతూ వెళ్తా ఉన్నాం. రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కుని మేము చేతపట్టుకొని మా బైబిల్ గ్రంథం మాకు చెప్పినటువంటి మాటలని మా జీవితంలోనికి తీసుకొని అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని అడ్డగించడానికి మీరెవరు? ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, మత స్వేచ్ఛ ఉంది, భావ స్వేచ్ఛ ఉంది, వారు ప్రకటించవచ్చు.
అలా ప్రకటించే వారిని చంపుతారా? ఒకడంటాడు ఆ పాస్టర్లు వస్తే ఆ పాస్టర్లని చంపేస్తాడంట. క్రైస్తవ లంజా కొడుకులని తిడుతున్నాడు. ఆ మాటలు పలకడానికి నోరెలా వస్తుంది? సనాతన ధర్మం నేర్పించింది ఇదేనా? సనాతన ధర్మము ఈ విధంగానే మాట్లాడమని చెప్పిందా? క్రైస్తవులందరినీ కూడా లంజా కొడుకులు అనేటువంటి పదముతో ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారో వీడియో చూడండి. వీటిని చూసినప్పుడు మా మనోభావాలు దెబ్బతినవా? మాకంటూ మనోభావాలు ఉండవా? కొంతమంది స్త్రీలు ఈరోజు ఏ విధమైనటువంటి రీతిగా మాట్లాడుతున్నారో, మరియ తల్లిని ఎంత దారుణంగా దూషించారో ఆ మాటలు మీరు మీడియాలో పెట్టగలుగుతారా? ఈ ఛానల్స్ అన్నిటికీ నేను ఒక సవాల్ విసురుతా ఉన్నాను. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఇదిగో ఈ కరుణాకర్, సుగుణ, లలిత్ కుమార్, హమారా ప్రసాద్, పార్వతి లప్ప ఉంది కదా, పార్వతి లప్ప, ఆ లప్ప మాట్లాడినటువంటి మాటల్ని మీ ఛానల్స్ లో చూపించగలుగుతారా? మీ వల్ల కాదు. ఆ ధైర్యం లేదు మీకు, ఆ ధైర్యమే లేదు. మీరు కొన్ని రకాల మతోన్మాదపు శక్తులకి తొత్తులుగా పనిచేస్తున్నారు. మీ ఛానల్స్ అన్ని కూడా మతోన్మాదులకు పనిచేసేటువంటి ఛానల్స్ మాత్రమే, అంతేగాని ప్రజలకు న్యాయం చేసేవి కాదు. లబ్ధి కొరకై మీ ఛానల్స్ నడిపిస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఇది మొదలుకొని మీరు ఏ విధమైనటువంటి రీతిగా స్పందిస్తారో స్పందించండి. మేము కూడా స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. కాని మాటని మాట్లాడితేనే ఇంత స్పందిస్తూ ఉన్నారు కదా. దైవజనుడు షాలేమురాజు గారు హైందవ స్త్రీలను గురించి మాట్లాడా? మాట్లాడలేదు. కానీ ఈ కరుణాకర్, సుగుణగాడు, లలిత్ కుమారు, హమారా ప్రసాద్, ఆ కిచిడి బాబా ఉన్నాడు వాడకుడు, ఎంత దారుణంగా మాట్లాడితే మాత్రం స్పందన లేదు. మణిపూర్ ఘటనలో నగ్నంగా స్త్రీలని అతి కిరాతకంగా రోడ్ల మీద నడిపించినప్పుడు మీ నోర్లు ఏమైపోయినాయి? అప్పుడు రాలేకపోయారేంటి? అప్పుడు మాట్లాడలేకపోయారేంటి? అంటే వాళ్ళు స్త్రీలు కాదా? మీరు మాత్రమే స్త్రీలా? అంత దారుణంగా, కిరాతకంగా, నగ్నంగా ఆ స్త్రీలను ఊరేగించినప్పుడు మీ నోర్లు మోగపోయినాయా? మీ మీడియాలు మోగపోయినాయా? అంటే మతానికి కొమ్ము కాసేటువంటి ఛానల్స్ లారా, జాగ్రత్త, జాగ్రత్త. మొన్నటికి మొన్న భర్త చేసినటువంటి అప్పుకి భార్యని చెట్టుకు కట్టేసి కొడతా ఉన్నారు. ఏమైపోయింది? మీ నోర్లు ఏమైపోయినాయి? దాని గురించి మాట్లాడడానికి నోరు రావట్లేదా? ఒక స్త్రీని తన భర్త చేసినటువంటి అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి పిల్లాడు ఏడుస్తున్నా కానీ వదిలిపెట్టకుండా కొట్టారు కదా. వాళ్ళ గురించి స్పందించలేకపోయారే? అంటే వాళ్ళ గురించి స్పందించడానికి మీకు నోరు రాలేదా? జాగ్రత్త, జాగ్రత్త. మీరు మాట్లాడేటువంటి మాటలు, మీ వ్యాఖ్యలన్నీ ప్రజలు వింటూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దయచేసి వీటిని గురించి మీరు స్పందించండి. వీటిని గురించి స్పందించాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవరాలు కూడా స్పందించాలి. మీ వంతు మీరు దైవజనుడిని ఫాలో అవుతున్నటువంటి మీరు దైవజనుడి మీద ఈ వ్యతిరేకపు భావాలతో మాట్లాడుతున్నటువంటి వారిని నిలదీయాలి. ప్రతి క్రైస్తవ స్త్రీ నోరు తెరవాల్సినటువంటి సమయం ఏర్పడ్డది ఇప్పుడు మనకి. ఇలాగే మనం చూస్తూ ఉంటే రాబోయేటువంటి దినాల్లో మన భక్తి జీవితాన్ని సాధన చేయడానికి కూడా మనల్ని నిలవనీయలేరు వీళ్ళు. ప్రతి వ్యక్తి కూడా ఇది మొదలుకొని సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఈ వీడియోలన్నీ మీరు చూడండి, అనేకులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి తెలియాలి మన భారతదేశము లౌకిక దేశము. క్రైస్తవులు, ముస్లింలు, హైందవులందరూ కూడా కలిసికట్టుగా ఉండేటువంటి వారు. ఈరోజు మీరు చర్చిలకు వస్తే చర్చిల్లో అన్ని రకాల మతస్థులు చక్కగా దైవభక్తి సాధన చేస్తూ ఉన్నారు. హైందవులు వచ్చేటువంటి వారు ఉన్నారు, ముస్లిం సోదరులు సోదరీలు వచ్చేటువంటి వారు ఉన్నారు. దైవజనుడికి దగ్గరికి ఒక ఆదివారం ఎంతమంది వస్తారు? ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్స్కి ఎక్కువగా ఎవరు ఫాలో అవుతున్నారు అంటే అన్యులే. వాళ్ళు వాళ్ళ భావాలను తెలియపరుస్తూ ఉన్నారు, వాళ్ళ ఆ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు. దైవజనుడి ద్వారా వినపడుతున్నటువంటి మాటల్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నారు, ఎంతో మేలు పొందుతున్నారు. వారి ప్రార్థనా సహకారాన్ని వారు తీసుకుంటా ఉన్నారు. పిల్లరా, దయచేసి గమనించి ఈ మీడియాని ఖండించాలి, ఈ మతోన్మాదపు శక్తులని అరికట్టాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను.
ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అందరికీ ఈ వీడియో చేరులాగున ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. తండ్రి సన్నిధి మినిస్ట్రీ వ్యవస్థాపకులైన షాలేం రాజు గారు ఆయన మందిరావరణలో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలను మరి ఇతర వ్యక్తుల గురించి అందరి గురించి ఆయన మాట్లాడాడు. మరి ఆయన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో మల్లెపూల వివాదం అని ఒకటి సునామీలాగా సృష్టిస్తూ ఉన్నారు టీవీ వాళ్ళు. దయచేసి గమనించాలి, ఆయన అనుజనుడిగా పుట్టి ప్రభు కృపతో రక్షించబడి సత్యాన్ని తెలుసుకొని అనేకుల్ని సత్య మార్గంలోకి నడిపిస్తూ ఉన్నాడు. అని వీడియోలన్నీ మీరు వినండి. తద్వారా మీరు ఇంకా మరి ఎక్కువ యేసు ప్రభుని లేదా ఆయనలో దైవజనులో ఉన్న దైవిక ప్రేమను కూడా మీరు గుర్తుపట్టగలుగుతారు. దైవజనులు ఇతరుల క్షేమం కొరకు ప్రార్థిస్తూ సువార్త ప్రకటిస్తూ ప్రాణాలను సైతం సమర్పించడానికి సిద్ధపడిన ఆత్మీయుడైన దైవజనుడు. ఆయన బోధల ద్వారా అనేకులు యేసు ప్రభు యొక్క ప్రేమను సత్యాన్ని తెలుసుకున్నారు. గత కాలంలో చాలామంది సాక్ష్యాలు చెప్పారు. ఇప్పటికీ అవి యూట్యూబ్లో ఉన్నాయి, మీరు వినొచ్చు. దైవజనులు ఎవరిని ఏ ఒక్కరిని కూడా కించపరిచినట్టు మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన మాటలు అంతా విన్నట్లయితే స్పష్టంగా క్లారిటీగా అర్థమవుతుంది. మధ్యలో ఒక మొక్కను మాత్రమే విని లేదా దాన్ని మాత్రం టెలికాస్ట్ చేసి అపార్థం చేసుకుంటూ ఇతరులు అపార్థం చేసుకునేటట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. కరుణాకరం సుగుణ అనే అతను బైబిలును గురించి చాలా ఏహమైన మాటలు మాట్లాడాడు. దైవజనురాలు యొక్క భార్యను గురించి ఎంతో అపవిత్రంగా మాట్లాడాడు. దయచేసి మీరు వాటిని కూడా గమనించాలి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడైనా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాళ్ళ కింద తీసి తోకండి, దీని వచ్చబోయింది. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా. ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యోసుకి ఎప్పుడు 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేత్రమే. ఒకటి కనిపించిన 3వ మేకే భాస్కర్ కిల్లి చేసుకో. సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేకది చెక్క అనుకోపోని చెక్క 2 చెక్కలు వేసారు కదా. అంటే నీ మీద కొట్టేశారు డాలింగ్, ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే ఎనీవేస్ ఇట్స్ ఓకే. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు కానీ ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు. ఈ రోజు కూడా ఎవరి ఇంట్లో వాళ్ళే మీటింగ్ పెట్టుకుని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేసుకుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు, దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? కోల్పోతున్నారు, విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి, శివశక్తి ఎప్పటి నుంచి అడుగుతుంది, మీ బైబిల్ ఏంటి, మీ ధర్మం ఏంటి, యేసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు, యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు, వాడు సైకో, యెహోవా ఈజ్ ఎ సైకో గాడ్ అని చెప్పి బైబిల్ ప్రకారంగా మీ శివశక్తి కరుణాకర్ సుగుణ 2 పుస్తకాలు రాశాడు. దాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక ఈ పాస్టర్ల సమూహం సిద్ధాంతపరంగా డిబేట్లు చేయలేక అది తప్పు అని నిరూపించలేక హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి పైశాచిక దాడి దానికి నిదర్శనం. ఇప్పటికైనా క్రైస్తవులు మన వాళ్ళే, అందరూ దేవుళ్ళు సమానం అనేటటువంటి హిందువులకు బుద్ధి రావాలి. ఇప్పుడు గనక హిందూ సమాజం మేల్కొనకపోతే భవిష్యత్తులో మీరు చాలా 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 ఇబ్బందులు పడతారు. ఇంకోటి, మీరు మా ఇళ్ళకి వస్తారా నా కొడకల్లారా, దెబ్బకు దెబ్బ తీస్తాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు, చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా, ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా నీ ఇంటికి వచ్చి
పాంప్లెంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాడిని లోపలికి తీసుకొచ్చి కుల్లబడిచాడు చాక్ కొడుకుని. ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికి వచ్చి పాస్టర్ ఇచ్చి పాంప్లెంట్ ఇచ్చి ఏ పాస్టర్ గాడైనా ఇంటికి వస్తే వాడిని కుల్లబడిచి కొడిచి పంపేది దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని. ఈ మాఫియా గాళ్ళు చాలా ప్రమాదం అండి. క్రైస్తవం మేము పిచ్చి పెట్టి తిరుగుతున్నాం అనుకుంటున్నారా? మేమన్నా పిచ్చి పెట్టి మాట్లాడుతుంది. వీటి మీద వాటి మీద డిబేట్లు పెట్టేదానికంటే అలా ప్రజలను కించపరిచి స్త్రీలను అనే మానవతా దృక్పథం లేకుండా ఎలా పడితే అలాగ మాట్లాడిన ఆ వ్యక్తిని ఆ విషయాలను బట్టి మీరు డిబేట్ పెట్టినప్పుడు సమాజానికి క్షేమం కలుగుతుంది. అలాంటి చెడ్డ వ్యక్తులు జీవితాలు సరిచేయబడతాయి, లేదా వాడి తప్పుడు యొక్క ప్రవర్తన సరిదిద్దుకోగలుగుతారు. కాబట్టి ఈ విషయాలను మీరు పరిశీలించాలని, దైవజనులు మీరు అపార్థం చేసుకోవద్దని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. అని మాట్లాడిన మాటలన్నీ మీరు స్పష్టంగా వినండి. ఆ తర్వాత ఇంకా సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఈ ఆర్టీవీ వాళ్ళు, మరి రాజు న్యూస్ ఛానల్ వాళ్ళు మతోన్మాదులు వైపు కొమ్ముగా వస్తున్నట్లు కనపడతా ఉంది సమాజంలో. దయచేసి అది మంచి పద్ధతి కాదు. అందరికీ సమన్యాయం చేయడానికి, అందరి యొక్క యోగక్షేమాలు, అందరి యొక్క పరిస్థితులను సమాజానికి తెలియజేయడానికి, వారి పక్షంగా నిలబడటానికి మీరు ఈ వృత్తిలోనికి వచ్చారు. దాన్ని చక్కగా మీరు చేపట్టాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం. విభేదాలు సృష్టించేటట్టు కాక సామరస్యంగా సమాధానం కలుగజేయనట్లు మీడియా ప్రోత్సహించాలని ప్రేమతో కోరుతున్నాం. ఇలాంటి దుర్భాషలు లేదా ఎలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం, ఎలాంటి వ్యక్తులను అలాగా మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించడం చాలా నష్టం, సమాజానికి చాలా నష్టం వాటిల్లుతుంది. ఈ విషయంలో సరిదిద్దుకోవాలని ప్రేమతో మేము తెలియజేస్తా ఉన్నాం. షాలేం రాజు గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మంచి మాటలే, మీరు అవి వినే దాంట్లో అపార్థం చేసుకున్నారు. మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడింది షాలేం రాజు గారు కాదు. సిలువను గురించి, దైవజనుల భార్య గురించి, యేసు ప్రభు యొక్క తల్లి మరియమ్మ గురించి నోటికొచ్చినట్లు ఇష్టానుసారంగా మనుషులు అలా మాట్లాడరు, మృగాల వల్లే ప్రవర్తిస్తూ ఉన్నారు. అది కూడా క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. దయచేసి అలాంటి చెడ్డ మాటలు వెనక్కి తీసుకోవాలి, తప్పైందని క్షమాపణ కోరాలి, వాళ్ళు తప్పులు ఒప్పుకోవాలి. వాళ్ళు సమాజానికి వాళ్ళ ద్వారా జరుగుతున్న కీడును చేటుని అందరూ గుర్తించి వాళ్ళ విషయంలో అందరూ మెలకు కలిగి ఉండాలి. వాళ్ళ బోధలు లేదా వాళ్ళ మాటలు ఎవరు విని మరి నీతిమంతుల్ని, సత్యవంతులైన భక్తులను ద్వేషించి దేవునికి దూరం కావద్దని కూడా, యేసు ప్రభు యొక్క ప్రేమను ఎవరు కూడా తృణీకరించొద్దని కూడా ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా, ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడో 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేత్రమే. ఒకటి కనిపించిన 3వ మేకే భాస్కర్ కిల్లి. సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేకది. చెక్క అనుకోపోని చెక్క 2 చెక్కలు వేశారు కదా, అంటే నీ మీద కొట్టేశారు. ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే, ఎనీవేస్ ఇట్స్ ఓకే. కూడా గమనించి సత్యం పక్షాన్ని నిలబడాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. శుభవందనాలండి. ప్రభునందు ప్రియులారా, గమనించండి. ఈరోజు నేను చేస్తున్నటువంటి ఈ వీడియో మరి సోషల్ మీడియాలో షాలేం రాజు అన్నపై చాలామంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు పూల విషయంలో అన్న మాట్లాడిన తీరు ఒకటి, వీళ్ళు బయట స్ప్రెడ్ చేస్తున్నటువంటి విషయం వేరొకటి. అన్న మాట్లాడింది క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి క్రైస్తవ సభలో మాట్లాడారు. హిందూ సభల్లోకి వెళ్ళి మాట్లాడలేదు, లేకపోతే వీధుల్లో మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు. క్రైస్తవ సభలో మీటింగ్ జరుగుతుంది, చర్చిలో జరుగుతున్నటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే, మీరు సమర్పణ కలిగిన వారు, పరిశుద్ధులు, మీరు ఎలా పడితే అలా ఉండటానికి వీల్లేదు. వస్త్రధారణ కానీ ఏ విషయాల్లో అయినా సరే మీరు పద్ధతి పాటించాలి. అంతేకాదు పూలు పెట్టుకొని మీరు ఎలా పడితే అలా రాటాకి ఇది పరిచర్య, ఎలా పడితే అలా ఉండకూడదని ఒక దైవజనుడు మాట్లాడినటువంటి విషయాలు మాట్లాడుతూ ప్రస్తావించారు. ఇప్పుడు పూలు పెట్టుకునే వాళ్ళు భక్తి కలిగి గుడికి వెళ్తూ పూలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అంతెందుకండి, తిరుపతి దేవస్థానంలో అర్చకులు మాట్లాడినటువంటి మాట ఏమిటి? విరబూసుకొని పూలు పెట్టుకొని మీరు గుళ్ళకి రావద్దని మాట్లాడారు. అంటే వాళ్ళకు ఒక నియమం ఉన్నది కదా, ఆ నియమాన్ని బట్టి వారు మాట్లాడారు. అయితే ఇప్పుడు వాళ్ళకు ఒక నియమం మాట్లాడుకున్నప్పుడు మాకున్న నియమం మేము మాట్లాడుకోవటం తప్పు కాదు కదా. ఉన్న విషయాన్ని మాట్లాడారు. హిందూ అని ప్రస్తావించాడా ఎక్కడైనా దైవజనుడు? ప్రస్తావించలేదు కదా. ముస్లిం అని ప్రస్తావించలేదు, ఎవరిని ప్రస్తావించలేదు. క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీకెందుకు బాధ కలుగుతుంది? మీరందరూ కూడా అందరినీ ఆపాదించి మాట్లాడుతున్నారే.
హిందూ సమాజాన్ని కలిపి మాట్లాడుతున్నారే మీరు. అంటే దైవజనుడి మీద మీకు ఎలాంటి కోపం ఉందో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంతేకాదు ఛానల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఛానల్స్ అచ్చంగా అమ్ముడుపోయినాయి, డబ్బుకు అమ్ముడుపోయినాయి. వాళ్ళకి ఆర్టీపీ కావాలా, రేటింగ్ కావాలా, వాళ్ళ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే ఎవరైతే ఫామ్లో ఉన్నారో వాళ్ళని కనుక మనం ఛానల్లో చూపిస్తే, వాళ్ళ వీడియోస్ పెడితే ఛానల్ గ్రోత్ అయిద్దని చెప్పి కక్కుర్తి బుద్ధి అనమాట. ఎవరెవరంటే రాజు న్యూస్ ఛానల్, ఆర్టీవీ, డయల్ టీవీ, ఐరా టీవీ. వాడు తమ్నేల్ కూడా ఎలా పెట్టాడో తెలుసా? మీ అందరికీ తాట ఒడిద్ది దేవుని దగ్గర. రేపు దేవుడు తాట తీస్తాడు మీ అందరికీ. ఎందుకో తెలుసా? మీరు సత్యాన్ని అసత్యంగా చేయాలని చూస్తున్నారు. దేవుడు వదిలిపెట్టడు మిమ్మల్ని. అంతేకాదు క్రైస్తవులు ఏమన్నా కూడా మెల్లకుండా ఉంటారని కదా మీ ఉద్దేశాలు. మొత్తం మీద కేసులు పెట్టేటువంటి ఉద్దేశం కూడా క్రైస్తవ సమాజం ఆలోచిస్తుంది. అంటే మెల్లకుండా ఊరుకుంటే గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారని మీరు అనుకుంటున్నారా? గొర్రెగానే చూశారు, మరొక రూపాన్ని చూస్తే ఎవరు తట్టుకోలేరు. క్రైస్తవులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీ ఛానల్స్ వాళ్ళు నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడేటప్పుడు మీ ఛానల్స్లో కూర్చొని మాట్లాడేవాళ్ళు పద్ధతిగా మాట్లాడాలి. హిందువులంటే బూతులు మాట్లాడటం హిందూ సాంప్రదాయమా? హిందువులు నేర్పారా? అర్చకులు నేర్పారా? పూజారులు నేర్పారా? ఎవరు నేర్పారు? బూతులు మాట్లాడమని నేర్పారా? గ్రంథాల్లో రాసిందా? ఒకవేళ మీ గ్రంథాలలో రాసుంటే మీరు అట్లా మాట్లాడుతున్నారా? మా పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని ఆ కరుణాకర్ గాడు ఏం మాట్లాడాడు? ఉచ్చబోయాలా? అదే మీకు సంబంధించినటువంటి మత గ్రంథం మీద మాట్లాడితే ఏం చేస్తారు మీరు? చూడండి, ఆ వీడియో చూడండి ఒకసారి. వాడు ఏం మాట్లాడాడో ఆ వీడియో ఒకసారి. ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ ఒకసారి వినండి. ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తొక్కండి, దీని వచ్చబోయింది. విన్నారు కదా? ఉచ్చబోయాలంట. బైబిల్ గ్రంథం మీద ఉచ్చబోయాలా? సరిగ్గా అందరికి అర్థమైతే నీ ముఖం మీద పోస్తారు ఉచ్చ. దౌర్భాగ్యుడా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఛానల్స్ వాళ్ళకి ఇవి కనబడవు, ఈ మాటలు కనబడవు. మరి వారిని ఖండించారా? ఛానల్లోకి పిలిచి ఖండించారా? మరి వాళ్ళకి సంబంధించినటువంటి మత గ్రంథాన్ని మీరు ఎందుకు అలా మాట్లాడారు? మీ మత గ్రంథాన్ని గురించి మాట్లాడి తప్పుగా చేసి ఉచ్చబోయిందంటే అప్పుడు మీరు స్పందించాలా. అలా మాట్లాడారు ఎవరైనా? ఛానల్స్ వాళ్ళు బాగా జాగ్రత్తగా ఆలోచించండి. ఛానల్ ఉంది కదా, వెళ్ళిపోతారు కదా అంటే క్రైస్తవులు చూస్తూ ఊరుకోరు. మేము చేయాల్సిన పద్ధతిలో, మేము వెళ్ళాల్సిన న్యాయమైనటువంటి పద్ధతిలో మేము వెళ్తాం. మేము అనవసరంగా ఎవరు షాలేం రాజు గారు ఎప్పుడైనా కరుణాకర్ సుగుణ పేరెత్తాడా? లలిత్ కుమార్ పేరెత్తాడా? వేరొకరి పేరెత్తాడా? ఆయన నోట ఎవరి పేరైనా వచ్చిందా ఎప్పుడైనా? ప్రత్యేకంగా పేర్లు పెట్టి ఎవరైనా దూషించాడా? ఉన్నదా? వీడియో ఉందా మీ దగ్గర? ఎవరిని గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడలా. ఆయన పద్ధతి కలిగిన వ్యక్తి, గౌరవనీయత కలిగినటువంటి వ్యక్తి. సమాజంలో ఆయన చూసి హిందువులు సైతం కూడా వచ్చి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని బొట్టు పూలు పెట్టుకొని వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్ నుంచి వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు దైవజనుడి గురించి? యేసు ప్రభుని గురించి మాట్లాడినా, దైవజనుల గురించి మాట్లాడినా, క్రైస్తవ సమాజాన్ని గురించి మాట్లాడినా ఊరుకునేది లేదు. ఇక ఎవరి గురించి మాట్లాడినా ఆ రాధా మనోహర్ దాస్ అనేటువంటి వాడు ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడు మరియ గురించి. ఈ పార్వతి అనేటువంటి వ్యక్తి ఎంత వ్యంగ్యంగా మాట్లాడింది యేసు ప్రభుని గురించి. ఉన్నాయి వీడియోలు మొత్తం. వదిలేదు లేదు, ఎవరిని వదిలేదు లేదు. మొత్తానికి దరువు పడిద్ది. మీ వీడియోస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టాం. అందరూ స్పందిస్తారు, మాట్లాడతారు. చేతనైంది మీకేనా మాట్లాడటం? ఛానల్స్ గుర్తుపెట్టుకోండి. మా వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్లు కట్ చేస్తున్నారంట. క్రైస్తవులు అనగానే, హిందువులు అనగానే ఫోన్లు ఎత్తుతున్నారంట. చాలా విషయాలు మీరు ఖండిస్తున్నారు. మీరు డిబేట్కి పిలిచినప్పుడు కూడా క్రైస్తవులు ఎవరైనా సేవకుడు ఉన్నప్పుడు మాట్లాడుతుంటే అతన్ని అణిచివేసి అందరూ ఎగబడి కుక్కలాగా ఎగబడుతున్నారు, వాళ్ళని నెగ్గనీయకుండా. మీరు డిబేట్కి పిలిచినా మీ ఉద్దేశం తెలుసు కనుక మేము వీడియోల రూపంలో స్పందిస్తాం. మీరు చేసేటువంటి ప్రతి చర్యను కూడా ఎండగడతాం, ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. క్రైస్తవులందరం కూడా మాకు న్యాయం ఉంది, క్రీస్తును బట్టి మేము క్షమిస్తాం, ఊరుకుంటాం. అదే పదిగా మాట్లాడితే న్యాయం అడుగుతాం. మేమేం కొట్టట్లా తిట్టట్లా,
న్యాయాన్ని అడుగుతాం, ప్రశ్నిస్తాం. ఈ ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది మాకు. రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉంది మాకు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి, మేము ప్రకటిస్తాం. మీకు వినటం ఇష్టం లేకపోతే వినవద్దు. మీ గురించి చెప్పండి, మేము వింటాం. రామాయణం చెప్పు వింటా, ఏమైద్ది, నాకేమన్నా అయిద్దా? భారతం గురించి చెప్పు వింటా, తెలుసుకుంటా, ఏమన్నా అయిద్దా? మీకెందుకు అంత వచ్చా? బైబిల్ గురించి చెబితే ఎందుకు అంత వచ్చా? యేసు ప్రభు గురించి చెబితే అంత ఎందుకు వచ్చబడుతున్నాయి? భయమా? మారిపోతారని భయమా? మీరు చెప్పండి, రామాయణం గురించి చెప్పు వింటా. గంట చెబుతావు, 2 గంటలు చెబుతావు, కూర్చుంటా వింటా. ఇನ್ನು చెప్పు. జాగ్రత్తగా మాట్లాడండి. న్యూస్ ఛానల్ వాళ్ళు, సమాజంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా హిందువుల్ని గౌరవిస్తూనే ఉన్నారు. క్రైస్తవులు ఎవరో ఎక్కడో ఒకళ్ళిద్దరు కనబడితే అందరినీ అంటగట్టడం కాదు. దైవజనుడు మాకు నేర్పించినటువంటి క్రమం అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, పద్ధతులు, విలువలు నేర్పాడు. ఆ విలువల ప్రకారం మేము వెళ్తున్నాం. మా జోలికి వస్తే, క్రైస్తవుల జోలికి వస్తే, క్రైస్తవ సమాజాన్ని జోలికి వస్తే ఎవరు ఊరుకోరు. ఆడపిల్లలు కూడా వీడియోలు పెడుతున్నారు. మొదలైంది, స్టార్ట్ అయింది. ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం పెట్టేబేడా సర్దుకోవాలి. అన్యాయంగా గనక ఒక వర్గాన్ని బలి చేయాలని చూస్తే ఖచ్చితంగా ఈ ఛానల్స్ అందరూ కూడా ఎవరు చూడరు. అంతేకాదు ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే అడ్రస్ లేకుండా పోయింది ఛానల్. ఎందుకంటే దేవుడు పనికి పూనుకుంటాడు, మాకు నమ్మకం. ఖచ్చితంగా దేవుడు చర్య తీసుకుంటాడు. ఎవరిని దుర్భాషలాడలా, కొట్టలేదు, తిట్టలేదు. మీరే అగత్యాలు చేస్తున్నారు, అనేక మందిని దూషిస్తున్నారు. సేవకుల్ని కరుణాకర్ సుగుణ అనేవాడు సేవకుల భార్యలను పంపాలట ఒక పాస్టర్తో అంటున్నాడు. చూడండి, వింటారా మాట? ఇదే మాట కనుక ఒక పూజారికి చేసి ఒకడు అన్నాడంటే ఎంత రాద్ధాంతం చేస్తారు? చూడండి, ఆ వీడియో తీయండి ఒకసారి. ఇదే మాట ఒక పూజారికి చేసి అడిగితే ఏం చేస్తారు? విన్నారు కదా? వీడు గనక ఆ చర్యలు చేస్తే జీవితంలో మగతనం లేకుండా చేసి పంపిస్తారు. జీవితంలోకి మగతనం అనేది గుర్తు లేకుండా, ఎరా ఏం మాట్లాడుతున్నావు, కావాలా? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. క్రైస్తవులు కనుక స్పందించారంటే అసలు మగతనమే లేకుండా పోతావు. మరొక టైపులో తిరగటం మొదలు పెడతావు నువ్వు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఛానల్స్ వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు మాట్లాడినట్టు చూపించే దమ్ముందా మీకు? సత్తా ఉందా? మాట్లాడగలుగుతారా మీరు? చూపించండి. మరి మేము చూపించిన వీడియోస్ మొత్తం పెట్టి వీళ్ళు ఇలా చేయటం వల్లే వీళ్ళు ఇలా మారారని చెప్పగలుగుతారా? ఆలోచించండి. యావత్ క్రైస్తవ సమాజానికి తెలియపరుస్తున్నా. ఈరోజు షాలేం రాజన్నపై వస్తే మనలో వాళ్ళు కూడా కొంతమంది చంకలు గుద్దుకునే వాళ్ళు ఉన్నారు, సంతోషించే వాళ్ళు ఉన్నారు. రేపు మీకు మూడిద్ది, వాళ్ళే మీకు పెడతారు టెండర్. అప్పుడు ఎలా ఉంటుందో రుచి చూద్దరు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, ఏం వాగుతున్నారు? షాలేం రాజు గారు చిల్లర ఇస్తారా మాకు? మీకు ఇస్తున్నారేమో చిల్లర, మతోన్మాదులు వెనక నుంచి. మేము స్వచ్ఛందంగా దేవుని పని చేస్తున్నాం, దేవుడు మాకు ఇస్తే మేము అనుభవిస్తున్నాం. అంతేగాని షాలేం రాజు ఇచ్చిన దాంట్లో పెడితే తింటున్నాం, లేకపోతే బ్రతుకుతున్నాం. అంతేగాని ఎవరి మీద ఆధారపడలేం మేము. మీకు వెనక నుంచి డబ్బు అందుతుందేమో, సూట్ కేసులు మాకెవరు కూడా ఇవ్వట్లేదు. మేము వెళ్తున్నటువంటి సంఘంలో వాళ్ళు ప్రేమతో ఇచ్చేది మేము తీసుకుంటున్నాం, కానీ బలవంతంగా లేదు. వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చేది తీసుకొని దేవుని పరిచర్య జరిగిస్తున్నాం. అనాథలకు, బేదలకు ఆహారం పెడుతున్నాం. మేము చేయగలిగిన సాయం సంఘానికి చేస్తున్నాం. వాటితో పాటు మా కుటుంబాన్ని కూడా కొద్దిగా గొప్ప పోషించుకోగలుగుతున్నాం. పోషణ కోసం మేము దిగలేదు. మేము చేస్తున్నటువంటి సంఘాల వాళ్ళే సాక్ష్యం ఇస్తారు. మేము ఎలా బ్రతుకుతున్నాం వాళ్ళే సాక్ష్యం ఇస్తారు. జాగ్రత్త వహించండి. క్రైస్తవ సమాజంలో ఉన్న స్త్రీలు కూడా స్పందించి మీ వంతు మీరు తండ్రి సన్నిధి పరిచర్య గురించి మీకేం తెలుసో మాట్లాడండి, స్పందించండి, వీడియోస్ చేయండి, తెలియపరచండి సమాజానికి. కాబట్టి అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నా. మాటలు కొంచెం ఘాటుగా ఉన్నా ఇలాంటి ఘాటులు వాళ్ళకి కావాలి. లేకపోతే
ప్రేమతో అయ్యా అయ్యా అంటే వాళ్ళు వినరు. కాబట్టే ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఇష్టపూరితంగా మాట్లాడట్లా, వాళ్ళు చేసినటువంటి చర్యలు దుష్టత్వాన్ని బట్టి కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. కొంతమంది కామెంట్స్ పెడతారు, నాకు తెలుసు, నెగిటివ్ కామెంట్స్. పర్లేదు, అలాంటి వాటికి లెక్క చేసేవాళ్ళం కాదు. డబ్బులు ఇచ్చి కామెంట్స్ పెట్టుకుంటారు కొంతమంది. పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. అలా పెట్టాలనుకుంటే మేమే పెట్టచ్చు కామెంట్స్. కాబట్టి స్వచ్ఛంగా ఆలోచించి దైవజనుడు ఎలాంటి వాడో తెలుసుకొని మాట్లాడేటప్పుడు ఆచితూచి వెనక ముందు మాట్లాడాలి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఛానల్స్ వాళ్ళకి మరీ ముఖ్యంగా నేను చెబుతున్నా, ఛానల్స్ వాళ్ళకి జాగ్రత్తగా మాట్లాడండి. ఇప్పటి వరకు తప్పు చేశారు, మీరు తప్పును సరిదిద్దుకోండి. దైవజనుడు తప్పు చేయలేదు కాబట్టే మేమందరం కూడా దైవజనుడి పక్షాన స్పందిస్తూ ఉన్నాం. అందరికీ ప్రేమపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. ఓర కుక్కలు వాళ్ళు ఈ వీడియో చూసినా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి మతోన్మాదం. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి. మతోన్మాద ఓర కుక్కలు కొంతమంది ఉన్నారు, తిరిగి బజార్లో ఉంటే వీధి కుక్కల్లాగా గౌగవమంటూ తిరుగుతా ఉంటాయి. ఇంకా సవాల్గా మాట్లాడుతున్నాను. లలిత్ గాడు అంటాడు బండ బూతులు తిట్టాడండి. వీటిని నడి రోడ్డులో పెట్టి నిలువున తనాలి, ఆడవాళ్ళ చేత చెప్పులు తీసుకొని కొట్టియాలి. టీవీ వాళ్ళు కూడా మీకు సిగ్గుందా? మానవత్వం కలిగి ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఏదో ఒక మతానికి కొమ్ముగా అనంతపురం పాక్ష గారి భార్యనంటే వీడికి అప్పగించాలి. బుద్ధి లేనోడా, కరుణాకర గడ, ఎవరి గజ్జి కుక్క, మతోన్మాద ఊర కుక్క. నేను ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ మొట్టమొదట చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మతోన్మాదులు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు, మీరు వీడియో నుంచి పక్కకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మతోన్మాదులు మతోన్మాదంతో తలకెక్కించుకొని దేవుళ్లను, దైవజనులను, దైవజనుల భార్యలను, మదర్ తెరీసాని, బైబిల్ గ్రంథాన్ని ఎలా పడితే అలా విమర్శించారు. కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా విమర్శించే మతోన్మాద ఓర కుక్కలు. వాళ్ళు ఈ వీడియో చూసినా వాళ్ళకి అర్థం కాదు. నడి రోడ్డులో ఊచకోత పోయాలి, ఒక ఆడపిల్లని పాడు చేయాలనుకుంది. సుగుణ అనేవాడు ఎక్కడ కనపడినా చెప్పు తీసుకొని కొట్టండి, వాడికి గడ్డి పెట్టండి. మల్లి గురించి నీకెందుకు లల్లి? ఎందుకంటే వాళ్ళకి మతోన్మాదం తలకెక్కింది కనుక. అలా ఈ వీడియో చూసే మతోన్మాదులు ఎవరన్నా ఉంటే పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నానంటే, ముస్లిం వర్గంలోనైనా హైందవ వర్గంలోనైనా భారతదేశంలో సత్యాన్ని ప్రేమించి, సత్యాన్ని అనుసరించి, సత్యాన్ని గ్రహించి, అన్ని వర్గాలలో సత్యం ఉందని గ్రహించి సత్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు మన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక విషయంలోకి వస్తే, కొన్ని దినాల క్రితం దైవజనుడు షాలేం రాజ్ అన్న సంఘంలో ఉపదేశం చేస్తూ సంఘ క్రమం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి క్రైస్తవ్యంలో 2000 సంవత్సరాలకు పైచిలుకు ఉపదేశాలు సంఘంలో జరుగుతాయి. ఆ సంఘంలో బైబిల్ ఏ మాటలైతే చెప్పిందో, ఏ మాటల ప్రకారం అయితే బైబిల్ని అనుసరించి క్రైస్తవులు నడుచుకోవాలో, ఆ ఉపదేశం ప్రతి వారంలోనూ 2-3 కూటాలు ఏర్పాటు చేయబడతాయి చర్చిల్లో. ఆ చర్చిల్లో ఏర్పాటు చేసిన కూటాల్లో ప్రతి దైవజనుడు ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు, అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళ వస్త్రధారణ ఉండాలి, ఎలా వాళ్ళ ప్రవర్తన తీరు ఉండాలనే ఉపదేశాలు జరుగుతాయి. ఇది క్రైస్తవ ప్రపంచానికైతే ఎరుగునే. ఒకవేళ హైందవ వర్గంలో ఇంకెవరికైనా తెలియకపోతే ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే కొన్ని దినాల క్రితం దైవజనుడు షాలేం రాజ్ అన్న పూల విషయమై మాట్లాడిన విషయం, అది సంఘములో, అంటే సంఘము అంటే బైబిల్ గ్రంథంలో చెప్పే మాట ఏంటంటే కుటుంబం, కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్న సందర్భం అది. ఇప్పుడు ఒక కుటుంబానికి నాయకుడుగా లేక తండ్రి స్థానంలో దైవజనుడు షాలేం రాజ్ అన్న ఉన్నాడు. ఏ కుటుంబంలో వ్యక్తులైనా ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోకుండా ఒకవేళ ఉంటే ఆ తండ్రి లేక తల్లి ఆ పిల్లలకు బాధ్యత నేర్పించాలి. ఎవరైతే నేర్పిస్తారో వాళ్లే బాధ్యత కలిగిన తల్లిదండ్రులు. ఇది మనం గుర్తిస్తాం వ్యక్తిగత కుటుంబంలోనే. అలాగనే సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలనేది మాట్లాడుతూ దైవజనుడు దేవుణ్ణి నమ్ముకున్న మనం ఎలా పడితే అలా జీవించకూడదు,
మనం పరిశుద్ధాత్మ సంబంధులది. కాబట్టి మనం ఎలా పడితే అలా మన వస్త్రధారణ గాని, మన మాట తీరు గాని, మన ప్రవర్తన తీరు గాని ఉండకూడదు అనే విషయాన్ని సంఘంలో ఉన్న బిడ్డలకు మాట్లాడాడు. ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా హైందవ సోదరీలు గాని, ముస్లిం వర్గంలో నుంచి వచ్చిన వాళ్ళు గాని, ఒకవేళ క్రైస్తవులు అనబడుతున్న నామకార్థం వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని నమ్మని వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు, వాళ్ళు వచ్చి కూర్చున్నా సరే, వాళ్ళకి ఎన్నో సార్లు, నేను కూడా ఉన్నప్పుడు వేల సార్లు దైవజనుడు షాలేం రాజు అని చెప్పింది ఏంటంటే, ఇలాంటి సందర్భం ఏదైనా చెప్పినప్పుడు నేను మీకు చెప్పట్లేదు తల్లి, ఆల్రెడీ యేసు ప్రభు నమ్ముకొని ఒక 20, 25, 10, 30 సంవత్సరాలు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పటికీ మార్పు లేకుండా ఉండే వారి కోసం నేను ఈ మాటలు చెబుతున్నాను. ఒకవేళ ఈ రోజు కనుక దేవుని దగ్గరికి వస్తే మీ గురించి నేను మాట్లాడతాను. మీరు మల్లెపూలు పెట్టుకున్నారా, బొట్టు పెట్టుకున్నారా, గాజులు పెట్టుకున్నారా, వీటి గురించి నేను ప్రస్తావన చేయను. మీకు ఒక్కటే మాట చెబుతాను, ఏంటంటే మానవునికి నరకం ఉంది, చనిపోతే ఆ నరకం నుంచి తప్పించుకోవటానికి ఏకైక మార్గం ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ బాప్తిసం పొందండి. మీ మీద పాపం తొలగిపోతుంది గనక మీరు ఏ సమస్యతో వచ్చారో ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. ఇది అన్ని జనుల్లో నుంచి వచ్చే వాళ్ళకి దైవజనుడు షాలేం రాజు అయినా ఏ దైవజనుడైనా చెప్పే ఉపదేశం. ఈ మాట సంఘంలో చెబితే మతోన్మాద ఊర కుక్కలు కొంతమంది ఉన్నారు. అదే హమారా ప్రసాద్, లలిత్ గాడ్ అనేవాడు, తర్వాత కరుణాకర్ సుగుణ అనేవాడు, రాధా మనోహర్ అనేవాడు, ఆ భాస్కర్ కిళ్ళి అనేవాడు ఒకడు. ఇలా మతోన్మాద ఊర కుక్కలు ఉన్నాయి. ఊరలమ్మటి తిరిగి బజార్లమ్మటి వీధి కుక్కల్లాగా గౌగవమంటూ తిరుగుతా ఉంటాయి. వీళ్ళు దాన్ని వక్రీకరించి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా తిప్పలు పడుతున్నారు. మేము సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అనే క్రమంలో తిప్పలు పడుతున్నారు. వాస్తవానికి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అనే మాట పై మాట అండి. ఈ వీక్షకులు కూడా గమనించాలి. అది పై మాట. అంతరంగంలో ఉన్న మాట ఏందో తెలుసా? మేము కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, లక్షల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దండుకోవాలి, యూట్యూబ్ ద్వారా సంపాదించుకునే కొన్ని అయితే ప్రజలకి మేము అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం. కొంతమందిని చూడండి, మన సనాతన ధర్మానికి గండి పడుతుంటే మేము క్రైస్తవుల మీద దాడి చేస్తున్నామని చెప్పని కొంతమంది అమాయక హైందవ సోదరీలను మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకొని ఇష్టం వచ్చినట్లు లోపల గదుల్లోనే ఏమన్నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. బయట పబ్లిక్ లోకి కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఏమన్నా ధర్మాన్ని నిలబెడుతున్నాము అనే విషయాలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి మీరు వాళ్ళ ఛానల్స్ లోకి వెళ్ళి చూడండి. వాళ్ళు సనాతన ధర్మాన్ని గనక నిలబెట్టే వాళ్ళైతే, నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఇది బహిరంగ సవాల్గా మాట్లాడుతున్నాను, వాళ్ళు సనాతన ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళైతే మన దేవుడు ఇది, మన దేవుని క్రమం ఇది, మన దేవుని నడిపింపు ఇది, మన దేవుని ప్రవర్తన ఇది, మన దేవుని నమ్మిన మన ముందున్న భక్తులందరూ, పూజారులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎంతో మంది ఇదిగా ఆ దేవుణ్ణి ఆరాధించి పూజించి ఇది ఇలాంటి మంచి జీవితాలు జీవించారు అనే ఉపదేశాలు ఎప్పుడైనా చేశారా? సమాజానికి కావాల్సింది సమాజము దాని పోకడది పోతుంది. ఎవడిష్టం వచ్చినట్లు వాళ్ళ పోకడ పోతారు. అలా వాళ్ళ పోకళ్ళు వాళ్ళు పోతున్న వాళ్ళని ఈ ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో, ఏ మతానికి సంబంధించిన దాంట్లోనైనా ఉపదేశకులు ఉంటారు. ముస్లిం వర్గంలో ఉపదేశించే వాళ్ళు ఉన్నారు, హైందవ వర్గంలో ఉపదేశించే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవ వర్గంలో కూడా ఉపదేశించే వాళ్ళు ఉన్నారు. ఈ ఉపదేశకులు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఏ మతాన్ని అవలంబిస్తున్నారో ఆ మతాన్ని అవలంబించే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇదిగో మన మత గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, ఇది ఇలా చెప్తుంది, మన దేవుడు ఇలా నడుచుకోమన్నాడు, ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని వాళ్ళు ఉపదేశ రూపంలో చెప్తారు. కానీ ఈ కరుణాకర్ సుగుణ గాడు గాని, లలిత్ గాడు గాని, వెధవలు ఉన్నారు కదా, బడుతాయి వెధవలు, వీళ్ళు ఒక్క మాట కూడా అలా మంచి దాని గురించి ఏ రోజైనా చెప్పారేమో వాళ్ళ ఛానల్స్ లోకి వెళ్ళి చూడండి. ఏ పొద్దు మన ధర్మాన్ని పడగొడుతున్నారు, మన ప్రజలందరినీ మతోన్మాదంతో మారుస్తున్నారు, ఇతర దేశాల దేవుణ్ణి తీసుకొచ్చి మన దగ్గర ప్రచారం చేస్తున్నారు, మన సనాతన ధర్మం కూలిపోతుంది, హిందూయిజం నశించిపోతుంది అనే మాటలు చెప్పి పాస్టర్ల మీదను, యేసు ప్రభు మీదను, యేసు ప్రభుని కనిన మరియమ్మ మీదను విష ప్రచారం చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టి దేశాన్ని, రాష్ట్రాన్ని అల్లుకొల్లోలం చేసే పరిస్థితుల్లో సమాజాన్ని చెడగొడుతున్నారే తప్ప వాళ్ళ ద్వారా కలిగిన మేలు ఒక్కటి కూడా లేదు. దైవజనుడు షాలేం రాజు అన్న మల్లెపూల గురించి సంఘంలో మాట్లాడితే
ఈ లలిత్ గాడు అంటాడు బండ బూతులు తిట్టాడండి. వీడిని నడి రోడ్డులో పెట్టి నిలువున తన్నాలి, ఆడవాళ్ళ చేత చెప్పులు తీసుకొని కొట్టియాలి. ఎందుకంటే షాలేం రాజన్న అమ్మగారిని, తర్వాత అన్నగారి భార్య వదినమ్మ గారిని కూడా ఎట్లా పడితే అట్లా దూషణగా మాట్లాడాడు. అరే నేను అడుగుతున్నాను, నీకు భార్య పిల్లలు లేరంటారా? నీకు తల్లి లేదంటారా? నువ్వు మనిషి పుట్టక పుట్టావంటారా? కరుణాకర్ గారు నిన్ను కూడా అడుగుతున్నాను, హమారా గారిని మిమ్మల్ని అడుగుతున్నా, మీకు భార్య పిల్లలు లేరా? అమ్మ మీరన్నా చెప్పండి. మీరు సంస్కారవంతులని అనుకుంటున్నాను నేను. నిజంగా మీరు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇంట్లో ఉన్న వాళ్ళని అవసరం అయితే వరే చొక్కా కొట్టుకొని అడగండి, దుర్మార్గులారా ఎందుకురా, మాలాంటి స్త్రీలే కదా వాళ్ళు కూడా, ఎందుకురా వాళ్ళని అలా మాట్లాడుతున్నారని అడగండి. యేసు ప్రభు తల్లి మరియమ్మను ఎంత దూషణగా మాట్లాడారండి. బైబిల్ గ్రంథాన్ని గురించి కరుణాకర్ సుగుణగాడు ఏం మాట్లాడాడో చూడండి ఒకసారి, మీకు చూపిస్తాను. ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కారకం వేసి తొక్కండి, దీని వచ్చిపోయింది. చూడండి, ఇది మనుషులు తయారు చేసిందంట. మనుషులు తయారు చేసింది కాబట్టి మీరు దీని మీద యూరిన్ పోయండి, కాళ్ళ కింద వేసి తొక్కండి, ఇష్టం వచ్చినట్లు చేయండి. బైబిల్ గ్రంథాన్ని గురించి క్రైస్తవులు పవిత్ర గ్రంథంగా ఆరాధించి దానిలో ఉన్న ఉపదేశాలు పాటించి అనేక జీవితాలు కట్టబడుతున్న గ్రంథం అది. ఆ గ్రంథాన్ని కాళ్ళ కింద వేసి తొక్కి దాని మీద యూరిన్ పోయమంటాడా? ఇలాంటి దౌర్భాగ్యాన్ని ఏం చేయాలో ఒకసారి మీరు ఆలోచించండి. నేను అడుగుతున్నాను రాజ్ టీవీ వాళ్ళని కూడా, మీకు సిగ్గుందా? టీవీ ఛానల్లో అడుగుతున్నానండి, నిజంగా మీకు గనక మానవత్వం ఉంటే, మీరు మతోన్మాదులకు గనక అమ్ముడు పోకుండా ఉంటే, డబ్బు కోసము మానవత్వాన్ని మీరు అమ్ముకోకుండా గనక ఉంటే, ఏ మాత్రం మీకు మనసాక్షి పనిచేసినా ఇలాంటి వాడిని నిలదీసి వాడిని కూడా లైన్లోకి తీసుకొని మీరు మాట్లాడండి. ఎందుకంటే మీరు మానవత్వం కలిగి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇది చేస్తారు. ఏదో ఒక మతానికి కొమ్ము కాస్తే ఆ మతానికి కొమ్ము కాసి ఉండే వాళ్ళైతే మీరు అమ్ముడు పోయారు కనుక మీరు మాట్లాడు. సరే తీసేయి. కరుణాకర్ గారు ఇది మాట్లాడాడు కదా, ఇంకొకటి చూపిస్తాను చూడండి. మీరు ఇతనేం మాట్లాడాడు చూడండి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేసుకుంటారు. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే క్రైస్తవుల భార్యల్ని అన్యులకు అప్పచెబుతానని చెప్పాడు. మాట తప్పడు గనక నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బైబిల్ దేవుడు అన్ని జనులకి క్రైస్తవుల భార్యను అప్పగిస్తానని చెప్పాడంటే యేసుప్రభు. అందుకని దేవుడు అంట వాడికి క్షమాపణ చెప్పాలంట. సరే తీసేయండి. ఇంకొక మాట అన్నాడు, ఏమన్నాడు అని అంటే ఒకసారి మీరు చూడండి. అనంతపురం పాస్టర్ గారి భార్యనంటే వీడికి అప్పగించాలంట. నేను అడుగుతున్నాను, ఈ ఆర్టీవీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా, రాజ్ టీవీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఐరా టీవీ వాళ్ళు కావచ్చు, ఇలాంటి న్యూస్ ఛానల్ ఉన్నారు కదా, మతోన్మాదానికి కొమ్ము కోసేవాడు, మతోన్మాదానికి కొమ్ము కాస్తున్నారే, ఈ ఛానల్స్ లో అడుగుతున్నాను, నిజంగా మీకు మనస్సాక్షి పనిచేస్తే మీరు గనక వాళ్ళకి అమ్ముడు పోకపోతే ఈ మాటల్లోని పట్టుకొని మీరు ఎందుకు నిలదీరు? ఈ మాటలను ఎందుకు లైవ్ లోకి తీసుకోరు? ఒరే బుద్ధి లేనోడా, కరుణాకర్ గాడా, ఒరే గజ్జి కుక్క, మతోన్మాద ఊరకుక్క, ఎందుకురా సిగ్గు శరం లేకుండా దేశాన్ని అల్లకొల్లోలం చేస్తున్నావు, రాష్ట్రంలో మతోన్మాదాన్ని చిచ్చురేపుతున్నావు, ఎందుకురా అని చెప్పని మీరు అడగరు. ఎందుకని? వాళ్ళకైతే డబ్బులు కమ్ముడు పోయారా? వాళ్ళకి డబ్బులు కమ్ముడు పోయి వర్ణ సైడ్ కొమ్ము కాసి క్రైస్తవులను విమర్శిస్తారా? మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళ గురించి దైవజనుడు షాలేం రాజు గారు మాట్లాడిన మాట ఏంది? ఒకటే మాట్లాడాడు ఆయన, మనము దేవుని నమ్ముకున్న దేవుని పిల్లలం గనక, మనం దేవుని సంబంధం గనక ఎలా పడితే అలా జీవించరాదు, ఈ మాటే చెప్పాడు. అంతే తప్ప వేరే మాట ఏం చెప్పలేదు కదా. వీడంటాడు ఆ అనంతపురం పాస్టర్ గారి భార్యని తీసుకొచ్చి అప్పచెప్పాలి. ఈ మాటని మరి క్రేజ్ పెట్టాల్సిన అవసరం లేదా? ఇప్పుడు అడుగుతున్నారు క్రైస్తవ సంఘాలు మూకుమ్మడిగా దాడి చేయటానికి పూనుకున్నారు. ఏంటిదో తెలుసా? కరుణాకర్ సుగుణ అనేవాడిని అరెస్ట్ చేయాలి. ఒక స్త్రీని పట్టుకొని, పాస్టర్ గారి భార్య ఆడ మనిషే కదండి, ఒక దైవజనుడి భార్య ఆడ మనిషే కదా, ఒక స్త్రీయే కదా, ఆ స్త్రీని నా దగ్గరకు పంపిమని యూట్యూబ్ ఛానల్ వేదికగా చేసుకొని మాట్లాడాడే. మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి? నడి రోడ్డులో ఊచకోత పోయాలి.
ఒక ఆడపిల్లను పాడు చేయాలనుకుంది. దైవజనురాలను పట్టుకొని పాడు చేయాలి, ఆమె నా పక్కలోకి అప్పగించాలి అని అన్నాడంటే ఇలాంటి వాడిని నడి రోడ్లు ఊసకోతపోయారంట. మహిళా సంఘాలు గుర్తించాలి, మీరు కూడా ఆలోచించాలి. మీరు స్త్రీలే కదా, మరి ఈ మాటను ఏమంటారు? ఈ మాటను ఏమంటారండి మీరు? ఈమె స్త్రీ కదా, దైవజనురాలంటే స్త్రీ కదా, మన భారతదేశ స్త్రీ కదా ఆమెను మాట్లాడినప్పుడు మరి ఎందుకు మీరు మౌనం అవుతారు? షాలేం రాజు గారు మాట్లాడిన మాటల గురించి స్పందించే వాళ్ళు ఖచ్చితంగా నిజంగా న్యాయబద్ధంగా ఆలోచించే వాళ్ళు అయితే ఈ విషయాన్ని షాలేం అన్న చెప్పింది ఇంటి విషయం సంఘంలో మాట్లాడాడు. నీకు అవసరం ఉంటే ఆ ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే చూడు, ఇది నాకు సంబంధించినది కాదు అని అనుకుంటే ఆ ఛానల్ వదిలే. ఎవరు పట్టించుకున్నారు నేను? కాబట్టి విఘ్నులైన వాళ్ళు గమనించాలండి, సత్య సంబంధులందరూ గమనించాలి. కరుణాకర్ సుగుణ అనేవాడు ఎక్కడ కనపడినా చెప్పు తీసుకొని కొట్టండి, వాడికి గడ్డి పెట్టండి. అలాగే లలిత్ కుమార్ అనేవాడు కూడా వాడు అంతరంగం లోపల వ్యవహారం ఏందో తెలుసండి, మీకు చూపిస్తాను చూడండి. 60 లక్షల రూపాయలు పాపం రంగురాళ్ళు అమ్ముకొని వ్యాపారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బ్లాక్ మెయిల్ చేసి ఆయన దగ్గర 60 లక్షల రూపాయలు బేరం ఆడుకున్నాడు. 60 లక్షలు ఇవ్వకపోతే పాపం ఆయన లబోదిబో అని మొత్తుకుంటుంటే నా దగ్గర అంత లేవు సార్, నన్ను నా బ్రతికేదో నన్ను బ్రతకనివ్వండి అని అంటే లేదు అని చెప్పి ఆయన్ని అదిరించి బెదిరించి 60 లక్షల రూపాయలు ఆయన దగ్గర వసూలు చేశారు. మా దగ్గర వీడియో ఉంది, కావాలంటే చూడండి. ఆయన అన్నదే డబుల్ చెప్తాను సార్. 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. ఆయన అన్నదే డబుల్ చెప్తాను సార్. 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది కదా. ఇప్పుడు ఈ లలిత్ గారిని ఏం చేయాలి? ఏమీ తెలియని అమాయకుడులాగా మాట్లాడుతున్నాడు. మీడియా ముందుకు వచ్చినప్పుడు, యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చినప్పుడేమో అమాయకంగా మాట్లాడతారు. అరే లలిత్, మరి మల్లి గురించి నీకెందుకురా లల్లి? నువ్వు గుర్తుపట్టు, నువ్వు నీ రోజులు దగ్గర పడి, నువ్వు అయినమైన రోజులు దేవుని ఉగ్రత ఖచ్చితంగా నీ మీదకి వచ్చింది. ఎంతమందిని ఎలా పడితే అలా దూషణ పాలు చేసి మాట్లాడుతున్నావో. ఆడవాళ్ళు దైవజనుడు షాలేం రాజు అన్న వాళ్ళ తల్లి గారిని, భార్యని, వాళ్ళ కుటుంబస్తుల్ని మాట్లాడాడు. మరి వీడిని ఏం చేయాలండి? వీడిని ఏం చేయాలి? చెప్పులు తీసుకొని కొట్టాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా చెప్పు తీసుకొని కొట్టాలి, ఖచ్చితంగా చెప్పులు తీసుకొని కొట్టాలి. ఇలాంటి వాడికి కూడా గడ్డి పెట్టాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. అంతేకాదు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు. రాధా మనోహర్ దాస్ పెద్దవాడనాలో చిన్నవాడనాలో తెలియదు అసలు. వాడు వయసులో పెరిగిన ఒక దూడబోతని చెప్తాను నేను, నా భాషలో చెప్పాలంటే ఒక దూడబోత లాంటి వాడు. దూడబోత అంటారు కదా, గేదె లాంటి వాడు. అంత వయసులో ఉండవాడిని తండ్రి సమానుడిగా మాట్లాడాలి, కానీ ఇలాంటి వాడిని దూడ కన్నా కూడా హీనంగా మాట్లాడుతున్నాను. కారణం ఏందో తెలుసా? వాడికి ఏం మాట్లాడాలో వాడికి తెలియదు, సంస్కారం లేనివాడు. ఎప్పుడన్నా ఒక మంచి ఉపదేశం ఎవరికన్నా ప్రజలకు చెప్పాడేమో మీరు చూడండి. మతోన్మాదానికి కొమ్ము కాస్తూ మత ఉన్మాదంతో సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి ఊర కుక్కలకు గడ్డి పెట్టండి. కాబట్టి ఈ విషయాలు గమనిస్తారని మీకు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ప్రజలారా గమనించండి, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కొన్ని వీడియోలు, దైవజనులు పాస్టర్ షాలేం రాజు గారి మీద వీడియోలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్న వీడియోలు చూస్తున్నారు. అయితే కొంతమంది కావాలని మతోన్మాదులు కావాలని పాస్టర్ షాలేం రాజు గారి వ్యాఖ్యలను వక్రీకరించి వాటిని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను అంటాను, ప్రాముఖ్యంగా కొన్ని న్యూస్ ఛానల్స్ కొన్ని రోజులుగా హడావుడి చేస్తూ ఉన్నాయి. ఈ న్యూస్ ఛానల్స్ వారికి ఇంక ఏ న్యూస్ లేదా, ఇంకేం న్యూస్ లేవా, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏమి న్యూస్ లేనట్లు ఈ విషయాన్ని తీసుకొని పదే మతోన్మాదులను పిలిపించుకొని వాళ్ళ స్టూడియోలో డిబేట్లు పెడుతున్నారు. ఈ విషయమే డిబేట్లు పెడుతున్నారు. అయితే ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి మేము బహిరంగ సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే మేము చూపించే వీడియోలు, మేము మీకు పంపించే వీడియోలు, మా దగ్గర ఉన్న వీడియోలు, క్రైస్తవులను దూషించిన వీడియోలు, క్రైస్తవ మత విశ్వాసాన్ని కించపరిచిన వీడియోలు, బైబిల్ని దూషించిన వీడియోలు, మరియమ్మ తల్లిని దూషించిన వీడియోలు మీకు పంపిస్తాం. వాటిని మీరు ప్రచారం చేసి డిబేట్లు పెడతారా? అంత దమ్ము ధైర్యం మీకుందా? మత ఉన్మాదంతో కొంతమంది రెచ్చిపోయి మాట్లాడుతుంటే
మీరు కూడా మత ఉన్మాదాన్ని పులుముకొని మతోన్మాదులకు అమ్ముడుపోయి మీరు ఈ విధంగా మీ ఛానల్స్లో నిస్వార్థంగా సేవ చేస్తున్న దైవజనుల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజు న్యూస్ తెలుగు ఛానల్, బిగ్ టీవీ ఛానల్, డైల్ న్యూస్ ఛానల్, ఆర్టీవీ ఛానల్, ఈ 4 ఛానల్స్ వాళ్ళకి బహిరంగంగా సవాలు విసురుతున్నాం. మీకు దమ్ముంటే ఇదిగో ఇప్పుడు చూడండి, ఒక వీడియో చూపిస్తాం. మతోన్మాది కరుణాకర్ అనే సుగుణ, వీడు ఒక మదమెక్కిన పిచ్చి కుక్క, కామ పిశాచి. వీడేం మాట్లాడాడో చూడండి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తారని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రాకుండా ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర, ఆడి భార్య నేను దగ్గర, అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? వీడికి పాస్టర్ల భార్యలు కావాలంట. వీడికి చూసారా, వింటున్నారా? పాస్టర్ల భార్యలు వీడికి కావాలంట. ఈ వీడియో చూడండి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తారని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా, కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా, కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా. చూశారుగా ప్రజలారా, వాడేం మాట్లాడాడు చూశాడుగా. మదం ఎక్కి వాడు ఒక పశువులాగా ప్రవర్తిస్తూ, పశువు కంటే ఇంకా హీనం, వాడు మనిషి అనకూడదు, వాడు పశువు అనకూడదు, ఇంకా అంతకంటే హీనంగా మాట్లాడాలి. ఒక పశువులాగా విచక్షణ లేకుండా క్రైస్తవులను ఏ విధంగా దూషించాడో చూడండి. పాస్టర్ల భార్యలు వీడికి కావాలంట. కామ పిశాసి వీడు, మతోన్మాదీయుడు. మతం అనే రంగు బొలుముకొని హైందవ సోదరులను మోసం చేస్తూ, యథార్థమైన హైందవ సోదరుల దగ్గర వీడు డబ్బులు వసూలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ పెట్టి క్రైస్తవుల మీద పడి డబ్బులు దండుకొని వీడు ఒక ఆన్లైన్ మాఫియా అన్నమాట వీడిది. కాబట్టి ఈ న్యూస్ ఛానల్స్ వరకు గమనించిన మరి వీటిని ఎందుకు ప్రచారం చేయరు మీరు? ప్రియా చౌదరి అన్న సహోదరి కూడా డిబేట్ చేసింది వచ్చి బిగ్ టీవీలో. మరి ఇవి కనిపించట్లేదా మీకు? ఇట్లా మాట్లాడొచ్చా వాళ్ళు? వీటిని ఖండించరా మీరు? వీటి మీద డిబేట్ చేయరా మీరు? అంత మాత్రమేనా? ఇంకా మా బైబిల్ నోటి దూషించారు చూడండి. కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చబోయింది. దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చబోయింది. దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చబోయింది. బైబిల్ ఏ విధంగా దూషించాడో చూడండి. యేసు ప్రభుని ఏ విధంగా దూషించాడో చూడండి. ఇవన్నీ మీకు కనిపించట్లా. ఎందుకు అంటే మీరు ఒక మతానికి కొమ్ము కాస్తున్నారు. భారతదేశం అనేది సెక్యులర్ దేశం. భారతదేశంలో అన్ని మత విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి మెలిసి జీవించే ఈ దేశంలో మీరు మతం అనే ఉగ్రవాదానితో నింపబడి మత ఉన్మాదంతో మత విశ్వాసాల మధ్య మీరు చిచ్చు పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ముందు గమనించాల్సింది హైందవ సహోదరులు గమనించండి. ఈ మతోన్మాదులు చేసే కుట్రలు మీరు గమనించండి. కాబట్టి ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి మేము సవాలు విసురుతున్నాం. నీకు దమ్ముంటే ఈ వీడియోలు ప్లే చేయి నీ ఛానల్లో. నీకు దమ్ముంటే వాళ్ళని పిలిపించి డిబేట్ చేయి. నీకు దమ్ముంటే ఖండించు. నీకు దమ్ముంటే క్రైస్తవులను నువ్వు ప్రేమిస్తే, ముస్లిమ్స్ను ప్రేమిస్తే, అన్ని మత విశ్వాసాలను ప్రేమిస్తే నీకు దమ్ముంటే వాళ్ళని పిలిపించి డిబేట్ చేసి వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలను ప్రచారం చేసి మీ ఛానల్స్లో ప్రసారం చేసి వాళ్ళని ఖండించి వాళ్ళని అడగండి. ఎందుకు ఇలా మాట్లాడారు? తప్పు కదా, ఈ రాజ్యాంగ విరుద్ధం కదా అని అడగండి. అడిగే దమ్ము నీకుందా? ఉంటే ఆ పని చేయాలి నువ్వు. అది చేయకుండా శాలేం రాజు గారు మాట్లాడిన ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకొని దాన్ని ఏదో నష్టం జరిగిపోయిందని ఏ మతాన్ని కానీ, ఏ దేవీ దేవతలను కానీ, ఏ స్త్రీలను కానీ ఆయన దూషించలేదు. ఇది స్పష్టత. మీరు హడావుడి చేసినంత మాత్రాన అదేదో తప్పు అయిపోదు. శాలేం రాజు గారు ఏ తప్పు మాట్లాడలేదు ఆయన. కాబట్టి గమనించి
మీరు దమ్ముంటే వాళ్ళని పిలిపించి వీడియోలు ప్రసారం చేసి టెలికాస్ట్ చేయండి. లేక మీరు మొత్తం మొదలు కమ్ముడు పోయారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇంకా మీ మీద చట్టపరమైన కంప్లైంట్లు కూడా మేము చేసాం. మీ మీద చట్టపరంగా కంప్లైంట్ కూడా చేశాము. అధికారులకు మీ మీద కేసులు కూడా పెట్టాము. త్వరలో మీకు నోటీసులు వస్తాయి. చట్టపరంగా మీ మీద మేము ఎదుర్కొంటాం. పరువు నష్టం దావా కేసులు కూడా మేము మీద వేయబోతున్నాం. వీటన్నిటికీ మీరు సిద్ధంగా ఉండండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్.